పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మీరు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారా? మీ ఫ్లాట్ లేదా పోర్షన్ని అద్దెకిస్తున్నారా? నెలకు కాస్త అద్దె వస్తుంది కదా అని ఎవరికి పడితే వాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తున్నారా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి, లేదంటే మీ ఇల్లు ఏకంగా సీజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అవును, మీరు విన్నది నిజమే. హైదరాబాద్ పోలీసుల తాజా హెచ్చరికల వెనక ఉన్నటువంటి అసలు నిజాలేంటి, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కష్టపడి ఇల్లు కొనుక్కుంటాం లేదా కట్టుకుంటాం, కానీ ఇప్పుడు ఆ ఇల్లే నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ మరియు మల్కజ్గిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు రీసెంట్గా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సైబర్ మోసాలు, డ్రగ్స్ సరఫరా, ఆన్లైన్ జూదం, వ్యభిచారం ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ ఎక్కువగా రెసిడెన్షియల్ కాలనీల్లోని అద్దె ఇళ్లలోనే జరుగుతున్నాయి. నేరస్తులు చాలా డీసెంట్గా ఫ్యామిలీస్ లేదా స్టూడెంట్స్ ముసుగులో ఇల్లు అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా ఈ దందాలు నడుపుతున్నారు. అందుకే పోలీస్ యంత్రాంగం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటి ఓనర్లు అద్దెదారుల వివరాలు పోలీసులకు సమర్పించడం తప్పనిసరి. ఒకవేళ అద్దెదారుల నేపథ్యం తెలుసుకోకుండా, వెరిఫికేషన్ చేయకుండా ఇల్లు ఇస్తే ఆ ఇంట్లో ఏదైనా క్రైమ్ జరిగితే క్రిమినల్స్తో పాటు ఇంటి యజమాని పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. భారీ జరిమానాలు విధించడమే కాకుండా అవసరమైతే మీ ప్రాపర్టీని అంటే మీ ఇల్లును కూడా సీజ్ చేస్తామని పోలీసులు ఇప్పుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయ్యో, అయితే ఇప్పుడు టెనెంట్ వెరిఫికేషన్ కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలా అని కంగారు పడకండి. ప్రాసెస్ చాలా సింపుల్. మొదటి పద్ధతి, తెలంగాణ పోలీసుల అధికారిక మొబైల్ యాప్ హాక్ హై. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో టెనెంట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ అద్దెదారుల ఫోటో, ఆధార్ కార్డు లాంటి ఐడి ప్రూఫ్స్, వాళ్ళ పాత అడ్రస్ వివరాలు అందులో అప్లోడ్ చేస్తే చాలు. ఇక రెండవ పద్ధతి, మీకు యాప్ వాడటం రాకపోతే నేరుగా మీ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ టెనెంట్ వెరిఫికేషన్ ఫామ్ ఇస్తారు. అవసరమైతే డాక్యుమెంట్స్ జతచేసి సబ్మిట్ చేయొచ్చు. ఇవే కాకుండా పోలీసులు ఓనర్లకు మరో 2 ముఖ్యమైన సలహాలు ఇస్తున్నారు. బ్రోకర్లను గుడ్డిగా నమ్మొద్దు. మధ్యవర్తులు లేదా బ్రోకర్లు వాళ్లకు వచ్చే కమిషన్ కోసం టెనెంట్స్ గురించి అబద్ధాలు చెప్పొచ్చు. కాబట్టి ఓనర్లుగా మీరు సొంతంగా ఎంక్వైరీ చేసుకోండి. సీసీటీవీ కెమెరాలు చాలా మస్ట్. మీ అపార్ట్మెంట్ లేదా ఇంటి ప్రవేశ ద్వారాలు, కారిడార్లు మరియు మెట్ల వద్ద తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మీ భద్రతకే కాదు, ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో నెలకు వచ్చే కొద్దిపాటి అద్దె కోసం ఆశపడి వెరిఫికేషన్ లేకుండా ఇల్లు ఇచ్చి మీ ఆస్తిని, ప్రశాంతతను రిస్క్లో పెట్టకండి. ఈ వీడియో ప్రతి ఇంటి ఓనర్కి చేరేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే షేర్ చేయండి. సమాజ భద్రతలో మనం కూడా భాగమవుదాం.